देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం ఉత్తరార్ధంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు పూర్వార్ధం మనం పూర్తి చేసుకున్నాం. 49 అధ్యాయాలు కూడా సంపూర్తిగా ఆ వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులతో మనం సంపూర్తిగా తక్కువ సమయంలోనే ఎక్కడా కూడా విరామాలు కూడా ఎక్కువ తీసుకోకుండా చక్కగా పూర్తి చేసుకున్నాం దైవానుగ్రహంతో. అటు శ్రోతల యొక్క భక్తి తత్పరత, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సమయము సద్వినియోగపరుచుకున్నాం ఈ సాయం వేళలో ప్రతిరోజు కూడా. అలాగే నేటి నుంచి ఉత్తరార్ధం అనేటువంటిది ప్రారంభించుకోబోతున్నాం. దీంట్లో జరాసంధుడి దగ్గరికి వెళ్ళినటువంటి కంసుని యొక్క భార్య, జరాసంధుని యొక్క పుత్రికలు, వారు తమ యొక్క బాధని వెలిబుచ్చటము, జరాసంధుడేమన్నా కృష్ణునిపైకి దండెత్తటము అనేటువంటిది, యుద్ధానికి 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరటము అనేటువంటిది, ఇవి ఈ 50వ అధ్యాయం అంటే ఉత్తరార్థంలో చెప్పుకునేటువంటి మొదటి అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. ముందుగా భగవత్ సంకీర్తన చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్భాగవతం దశమ స్కందం ఉత్తరార్థం, దాంట్లో 50వ అధ్యాయం. ఇప్పటి వరకు కూడా మనం దశమ స్కందం పూర్వార్ధంలో అనేకమైనటువంటి పరమాత్ముడి యొక్క జననం దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు భూదేవిని ఓదార్చటము, అవతరిస్తానని ఆమెకు మాట ఇవ్వటమే, మాటిచ్చిన తర్వాత దేవకీ వసుదేవులు ఇద్దరి యొక్క వివాహము, కంసుడు ఆనందంగా వారిని రథంలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళటము, ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించటము, ఆ తర్వాత యోగమాయ చేత అక్కడి నుంచి కృష్ణ పరమాత్ముడు చక్కగా నందవ్రజానికి కొనిపోవటము, అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు, పూతన ఉద్ధారము, శకటాసుర తృణావర్తుల సంహారము, నామకరణము, బాల్యలీలలు, ఇవన్నీ కూడా పూర్వ అధ్యాయంలో మనకి వర్ణించడం జరిగింది. అనేక మంది అసురులను సంహరించి చివరికి కంసుణ్ణి కూడా సంహరించారు. ఈ మధ్యలో అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శించి గోవర్ధన ఉద్ధరణ, గోపికావస్త్రాపహరణం మొదలైనటువంటివన్నీ కూడా స్వామి సల్పినటువంటి లీలలన్నీ కూడా పూర్వార్థంలో చెప్పడం జరిగింది. ఇక ఉత్తరార్థంలో అసలైనటువంటి ఘటనలు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాల్యము, కౌమారము అయిపోయింది. ఇక ఇప్పుడు అసలైనటువంటి అవతార ప్రాప్తికి, ఈ విధంగా మానవావతారంలో వచ్చినందుకు ఆయన సంకల్పిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంలోకి దిగుతున్నారు. అది జరాసంధుడితో ప్రారంభిస్తున్నారు ఉత్తరార్థం. ఆ తర్వాత జరాసంధుడిని సంహరించడము, కాలయవనుడు మొదలైనటువంటి వాళ్ళు జరాసంధుడిని వెంటనే సంహరించను కూడా సంహరించరు, కావాలి అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకుంటూ ఎప్పుడు సంహరించాలో జరాసంధుడిని అప్పుడు సంహరిస్తాడు, భీమసేనుడి చేత సంహరింపజేస్తాడు. ఆ తర్వాత కాలయవనుడు భస్మం అవడం మొదలైనటువంటివి, అలాగే బలరాముడి యొక్క వివాహము, రుక్మిణి హరణము మొదలైనటివి,
అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళని ఓడించడము, రుక్మిణి కూడా ఓడించడము, రుక్మిణీదేవిని పరిణయమాడటము మొదలైనటువంటివన్నీ కూడా ఈ దశమ స్కందం ఉత్తరార్ధంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 16,000 మంది రాజకన్యలు కూడా వివాహం ఆడటం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ సహితుడే నరకాసురుడిని వధించి నరకాసురుడి యొక్క చెర నుండి విడిపించినటువంటి వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ అనిరుద్ధుని యొక్క వివాహము, రుక్మి యొక్క వధ, రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మి యొక్క వధ, ఉషా అనిరుద్ధుల యొక్క సమాగమము, బాణాసురుని పక్షంలో నిలిచినటువంటి ఆ శంకరుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేయడం, శివకేశవుల యొక్క యుద్ధం కూడా ఈ ఉత్తరార్ధంలో ఉంటుంది. పరమేశ్వరుడే స్వయంగా కృష్ణుడితో యుద్ధం చేసిన ఘటన శివకేశవుల యొక్క యుద్ధం. బాణాసురుడు అనేటువంటి శివభక్తుడి కోసం శివుడు యుద్ధం చేయడం జరుగుతుంది. అట్లాంటి ఈ వృత్తాంతాలతో చివరికి శృతి గీతలు, వృకాసురుని వృత్తాంతం, భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించడము, ఈ విధమైన కృష్ణ పరమాత్ముని యొక్క లీలా విహారము మొదలైనటువంటివన్నీ కూడా ఈ దశమ స్కందంలో చివరి ఘట్టాలలో కూడా వర్ణించబడ్డాయి. చివరికి యదువంశానికి ఋషులిచ్చే శాపంతో ఏకాదశ స్కందం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దాంట్లో నేడు మనం 50వ అధ్యాయ 50వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నా. దీంట్లో జరాసంధుని కూతురులైనటువంటి ఇద్దరు, అస్థి ప్రాప్తి అనేటువంటి ఇద్దరు కూడా కంసుని, జరాసంధుని కూతుర్లు, కంసునికి భార్య. కంసుడు మరణించిన తర్వాత వీళ్ళ గతి ఏమైంది, ఆ వివరాలన్నీ కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ. శ్రీ సుక ఉవాచ అస్థి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్తే ఈయతు స్మ పితుర్గృహాన్. పితుర్గృహాన్ అస్థి ప్రాప్తిశ్చ, అస్థి ప్రాప్తి అనేటువంటి ఇద్దరు కూడా ఈ కంసుని యొక్క భార్యలు, జరాసంధుని కుమార్తె. కంసస్య మహిష్యౌ, మహిష్యౌ అనేది ద్వివచనం, ఇద్దరు భార్యలు కంసుడికి. అస్థి ప్రాప్తి అంటూ ఓ భరతర్షభ, భరత వంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ వివరాలు చెప్తూ, మృతే భర్తరి దుఃఖార్తే, భర్త మరణం పట్ల విషాదంలో, బాధలో ఉన్నటువంటి, దుఃఖంలో ఉన్నటువంటి ఈ కన్యలిద్దరు కూడా, ఈ మహిష్య పట్టమహిష్యులిద్దరు కూడా, అస్థి ప్రాప్తి అనేటువంటి ఈ పట్టపురాణులిద్దరు కూడా కంసుని భార్యలు. మృతే భర్తరి, కృష్ణ పరమాత్ముడి చేతిలో ఆ కంసుడు మరణించిన తర్వాత ఈయతు స్మ పితుర్గృహాన్, పితుర్గృహాన్ తండ్రి అయినటువంటి ఆ జరాసంధుని యొక్క భవనానికి చేరుకున్నారు. ఈయతు చేరుకోట, వెళ్ళుట. పిత్రే మగధ రాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాం చక్రతు సర్వమాత్మ వైధవ్య కారణం. పిత్రే మగధ రాజాయ, మగధరాజు, మధురా నగరం, ఈ రెండు పదాలు కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఉంటే గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మగధరాజుకి అధిపతి అయినటువంటి వాడు జరాసంధుడు, మధురకి అధిపతి అయినటువంటి వాడు ఉగ్రసేనుడు. కృష్ణుడి యొక్క పాలనలో ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు, కృష్ణుడి సంరక్షణలో. పిత్రే మగధ రాజాయ జరాసంధాయ, తండ్రి అయినటువంటి జరాసంధుడికి, మగధరాజు అయినటువంటి ఆ జరాసంధుడికి ఆ దుఃఖ కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా వాళ్ళకి కలిగినటువంటి వైధవ్య కారణం, ఆ వైధవ్యం ఎలా ప్రాప్తించింది అనేటువంటిదంతా కూడా వేదయాం చక్రతు, ఆ వేదన, వాళ్ళు పడినటువంటి ఆవేదనంతా కూడా వివరించారు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ కూతుర్లిద్దరు, అస్థి ప్రాప్తి అనేటువంటి ఆ కూతుర్లిద్దరు. సతద ప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమం. వెంటనే ఆ వార్తలన్నీ తెలుసుకున్నటువంటి జరాసంధుడు కోపంతో ఊగిపోతూ భయంకరమైన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, అయాదవీం మహీం కర్తుం, ఈ భూమి మీద యాదవ వంశవీరుడు అనేటువంటి వాడు లేకుండా చేస్తాను. మహి అంటే భూమి, ఈ భూమి మీద అయాదవీం
అంటే యాదవుడు అనేటువంటి వాడు లేకుండా నేను చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడు స తదప్రియమాకర్ణ్య తత్ అప్రియం వార్తాం ఆకర్ణ్య. కుమార్తెలు చెప్పినటువంటి ఆ అప్రియమైనటువంటి వార్త, కంసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు అనేటువంటి వార్తను చెప్పగానే వినగానే శోకామర్షయుతో నృప, ఓ పరీక్షిత్ మహారాజా, నృప శోక అమర్షయుత, ఓ పక్కన దుఃఖము ఓ పక్కన కోపము, రెండు. అమర్ష అంటే కోపం. శోకామర్షయుత, ఓ పక్కన దుఃఖం వచ్చింది ఓ పక్కన కోపం, ఈ రెండు కూడుకున్నటువంటి జరాసంధుడు పరమముద్యమం మహీం అయాదవీం కర్తుం శక్తి. ఒక్కసారిగా ఈ భూమి మీద యాదవ వీరుడు అనేటువంటి వాడు లేకుండా చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. వాళ్ళకి ఆ విధంగా కోపించినటువంటి వాడి వాళ్ళందరినీ కూడా నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి ఉద్యమం అంటే ప్రయత్నము అన్నట్టు. ఏం ప్రయత్నం చేశాడంటే యుద్ధానికి ప్రయత్నాలు చేశాడు. అప్పుడే యుద్ధ సన్నాహాలు అనేటువంటి చేశాడు. అప్పుడే ఇది చూసారా, ఇదే ఆవేశం అంటే. ఇప్పుడు ఇక్కడ కూతురుళ్ళు వచ్చి ఈ విధంగా ఏడిచి ఇలా జరిగింది, కృష్ణుడు సంహరించాడని చెప్పేదాకా జరాసంధుడు చూస్తూ కూర్చున్నాడు. అంతకుముందే 10 సంవత్సరాలు కంసుడికి ప్రాణభయం ఉందని ఆకాశవాణి పలికినప్పుడే కాస్త వాళ్ళు జాగ్రత్త పడాల్సింది కదా. కంసుడి యొక్క భార్యలు చెప్పుకుంటూనే వచ్చారు, దాదాపుగా కంసుడికి నచ్చ చెప్తూనే వచ్చారు. ఎన్నో సందర్భాల్లో కృష్ణుడు పరమాత్ముడు ఆకాశవాణి పలికింది. కంసుడి భార్యలు ఈ అస్థి ప్రాప్తి అనేటువంటి వాళ్ళు కూడా కంసుడికి హితవు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చివరిలో కూడా వాళ్ళు అదే చెప్పారు. ఆ కంసుడి యొక్క మృతదేహం దగ్గర కూడా అదే విలపించారు, ఆ విధంగానే విలపించారు. ఎందుకయ్యా పోయి అట్లా పరమాత్ముడితో పెట్టుకోవడం, ఎన్నిసార్లు చెప్పామో కదా అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ కంసుడు ఈ జరాసంధుడు ఇద్దరు కూడా కాస్త దాన్ని పట్టించుకోకుండా మనల్ని జయించేదెవరు, మనల్ని సంహరించేదెవరు అనేటువంటి అహంకారంతో రాక్షస ప్రవృత్తిలోనే ఉన్నారు తప్ప ఇప్పుడు ఇంకాస్త కంసుడు మరణించాడు, సరే జరాసంధుడు నిదానంగా ఉండొచ్చు, కానీ జరాసంధుడి వలనే భూభారం తగ్గేది. అసలైతే జరాసంధుడి వలనే దాదాపుగా సొగం భారం భూభారం అంతా తగ్గేది వీడి వల్లనే. కాబట్టి మరి వీడి జోలికి ఇంతవరకు కృష్ణ పరమాత్ముడు రాలేదు. కృష్ణుడి మీద వైరమూ లేదు ఇప్పటిదాకా జరాసంధుడికి. వీళ్ళిద్దరికి ఇంతవరకు వైరం లేదు. వైరం ఎవరి వలన వచ్చింది ఇప్పుడు? ఈ కూతుళ్ళ వల్ల. ఈ కూతుళ్ళని కంసుడికిచ్చి వివాహం చేయడం వల్ల, ఆ కంసుడి మరణంతో వీళ్ళకి వైధవ్యం ప్రాప్తించడం వలన, ఈ కూతుళ్ళు వచ్చి ఇదిగో తండ్రికి ఇలా విధంగా మొదలుపెట్టుకోవడం వల్ల అప్పుడు జరాసంధుడు కృష్ణ పరమాత్ముని మీద మొట్టమొదటిసారి వైరం పెంచుకున్నటువంటి ఘటన ఇక్కడ జరిగింది. ఇప్పటిదాకా ఎటువంటి వైరము లేదు. వాడు ఎంత విధమైనా సరే, దానవుడైనా సరే, ఇప్పటి వరకు మాత్రం వైరం లేదు. ఇప్పటి వరకు ఎవరితో ఉంది? కృష్ణ పరమాత్ముడి కంటే కంసుడితోనే. ఎందుకంటే తల్లిదండ్రులు చెరలో పెట్టాడు. కృష్ణ పరమాత్ముని సంహరించడానికి అనేక మందిని పంపించినటువంటి వాడు కంసుడు మాత్రమే. జరాసంధుడితో ఏమాత్రము ఇబ్బంది కలగలేదు. ఇప్పటి నుంచి జరాసంధుడితో ఇబ్బంది కలుగుతుంది కృష్ణ పరమాత్ముడికి, యాదవుడికి. అందువల్ల దాంతో ఎప్పుడైతే అన్న కూతురు, మరి కూతురు మీద ఉన్నటువంటి మమకారం అది అట్లా ఉంది. అల్లుడు మరణించాడు, వీళ్ళకి వైధవ్యం ప్రాప్తించింది. కాబట్టి ఎట్లాంటి వాడైనా సరే, అట్లాంటి కంసుడే మరణించాడు కాబట్టి ఆ కృష్ణుడు మామూలు వాడు కాదు అని కనీసం తెలుసుకునే జ్ఞానం కూడా చేయలే. అతని మీద మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు అంటే ఇతనికి కూడా చక్కగా పోయే కాలం దాపురించిందని అర్థం చేసుకోవచ్చు. ఎంతో కృష్ణ పరమాత్మునికి ఒక రకంగా ఉపకారం చేసినటువంటి వాడు ఎవడయ్యా అంటే జరాసంధుడే. మొత్తం భారత భాగవతాల్లో జరాసంధుడే బాగా ఉపకారం చేశాడు. ఈ అవతారానికి, కృష్ణ పరమాత్ముడు ఎత్తినటువంటి అవతారానికి బాగా సహాయపడినటువంటి వాడు జరాసంధుడే. ఎందుకంటే భూభారం సగం తగ్గించింది వీడి వల్లనే కృష్ణుడు. వీడు అంతమంది సైన్యాన్ని కృష్ణుడి మీదకి అలా ఉసిగొల్పినటువంటి వాడు. ఆ సైన్యం ఏమిటో వివరాలు ఇదిగో ఇక్కడే చెప్పారు వ్యాసుల వారు. వెంటనే ఎక్కడా వెళ్ళకుండా 4వ శ్లోకంలో అక్షౌహిణీభిర్వింశత్యా త్రిశ్రుభిశ్చాపి సంవృతః యదురాజధానీం మథురాం న్యరుణత్ సర్వతో దిశం.
అక్షౌహిణీభిః వింశత్యా త్రిస్రుభిః తిస్రుభిః వింశత్యా 20+3 అంటే 23 అక్కడ వివరించింది. 23 అక్షౌహిణుల సైన్యాన్ని కృష్ణుని మీదకి పంపించాట, యాదవుల మీదకి. ఆ మధురాపురిలో ఉన్నటువంటి యాదవుల్ని సమూలంగా నాశనం చేసిరండి అని 23 అక్షౌహిణుల్ని పంపించాడు. సైనికుల్ని సైనికాధ్యక్షుల్ని ఇచ్చి పంపించాడు. ఎందుకు పంపించాడు? యదురాజధాని మధురాం, యాదవుల యొక్క రాజధాని అయినటువంటి ఆ ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నటువంటి కృష్ణుని సంరక్షణలో ఉన్నటువంటి యాదవ వీరుల్ని, ఆ మధురా నగరాన్ని. ఎందుకంటే కంసుడి యొక్క అల్లుడి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుని కూర్చున్నారు వాళ్ళు. అట్లాంటి ఆ మధురా రాజ్యాన్ని ముట్టడించండి అని చెప్పి మొత్తం రాజధానిని నలువైపులా ముట్టడించండి. అరుణత్ సర్వతోదిశం, సర్వతోదిశం అంటే అన్ని వైపుల నుంచి ఆ నగరాన్ని ముట్టడించండి అని చెప్పి సైనికులకు ఆజ్ఞాపించి మరి 23 అక్షౌహిణుల సైన్యాన్ని పంపించాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మహాభారత సంగ్రామంలో యుద్ధం చేసినటువంటి సైనికుల సంఖ్య ఎంత అంటే ఎవరైనా చెప్తారు 18 అక్షౌహిణులని. మహాభారత యుద్ధంలో మొత్తం యుద్ధం చేసినటువంటి వాళ్ళు 18 అక్షౌహిణులు. ఇటు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11, మొత్తం కలిపి 17 అక్షౌహిణులే. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఒక్క జరాసంధుడే ఎంతమంది అక్షౌహిణులు పంపించాడు? అక్షౌహిణీభిః వింశత్యా తిస్రుభిః 23 అక్షౌహిణులు. అంటే మహాభారత యుద్ధంలో యుద్ధం చేసినటువంటి సైనికుల కంటే ఎక్కువ మంది రాక్షసుల్ని, దానవుల్ని పంపించింది ఎవరై అంటే జరాసంధుడు. ఇట్లా ఒకసారి కాదు, అనేక పర్యాయాలు ఇన్ని అక్షౌహిణుల సైన్యాన్ని పంపించాడు కృష్ణుడి మీద. ఒకసారి కాదు. కృష్ణుడు అద్భుతమైనటువంటి ప్రణాళిక రచిస్తాడు ఇప్పుడు తర్వాత. అది ఇప్పుడు మనకు చేయవలసింది. అందువల్ల కృష్ణుడికి అపకారం చేయడం అనేది తలపెట్టుతుంది మొట్టమొదటిసారి జరాసంధుడు ఇప్పుడే. ఇప్పటి వరకు ఎటువంటి వైరమూ లేదు కృష్ణ పరమాత్ముడికి జరాసంధుడికి. వైరం ప్రారంభంలోనే ఎంతమంది అక్షౌహిణులు, ఎంతమంది సైన్యాన్ని వదిలాడు చూసారా? రామాయణంలో కూడా అంతే. రావణాసుడు ఒక కోతి వానరుడు లంకలకు వచ్చాడు అనేటువంటి విషయం తెలియగానే 80,000 మంది రాక్షసుల్ని పంపించాడు ఒక వానరుడిని పట్టుకోవడానికి. 80,000 మంది రాక్షసులు అంటే తర్వాత రాముడికి బలం ఎక్కువగా శ్రమ లేకుండా చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళందరినీ హాయిగా ఇదిగో ఈయన చాలు, పరమాత్ముడి యొక్క రామ బంటు చాలు వీళ్ళకి అన్నట్టుగా. 23 అక్షౌహిణులు అంటే మహాభారత యుద్ధంలో యుద్ధం చేసినటువంటి వాళ్ళకంటే ఎక్కువ కదండి. మరి 18 అక్షౌహిణులు ఎక్కడ మహాభారత సంగ్రామంలో వాళ్ళందరూ సంహరించబడ్డాయి. ఇక్కడ అర్జునుడు లేడు, భీమసేనుడు లేడు, వీళ్ళెవరూ లేకుండా కృష్ణ పరమాత్ముడు ఒక్కడు 23 అక్షౌహిణుల సైన్యాన్ని ఇప్పుడు సంహరించాలి. ఇట్ట అనేక పర్యాయాలు జరాసంధుడు పంపించినటువంటి 23 అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేసి భూభారం తగ్గించడానికి మార్గం సుగమం చేసినటువంటి వాడెవడే అంటే జరాసంధుడు. కృష్ణ పరమాత్ముడి యొక్క అవతారానికి అద్భుతమైనటువంటి ఉపకారం చేసి పెట్టాడు. అదే అనుకుంటాడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా. కాబట్టి అక్షౌహిణి అంటే మనకి తెలిసిందే, గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము, ఈ 4 బలాలు. దాంట్లో గజబలము అలాగే రథబలము ఈ 2 కూడా 21,870 గజబలం ఉంటుంది. రథబలం కూడా 21,870 రథబలం ఉంటుంది. అలాగే అశ్వబలం ఏమన్నా 65,610 అశ్వబలం ఉంటుంది. అంటే ఒక గుర్రం మీద ఒక యోధుడు, వీరుడు, 65,610. వీళ్ళు కాకుండా కాల్బలం ఉంటుంది, పదాతి దళం అంటారు దాన్ని. పాదాల మీద వెళ్ళి, ఏ వాహనం లేకుండా పాదాల మీద వెళ్ళి యుద్ధం చేసి వచ్చేటువంటి సైనికులు, వాళ్ళు 109,350 మంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నెంబర్స్ లో మీరు మొత్తం టోటల్ చేసుకుంటే 9 వస్తూ ఉంటుంది. మహాభారతంలో కూడా అంతే, 18 కూడితే 9, చివరికి సింగిల్ డిజిట్ చేస్తే 9 వస్తుంది. 21,870 టోటల్ చేస్తే 9, 65,610 టోటల్ చేస్తే 9, 109,350. ఏం పెట్టాడు మహానుభావుడు. పూర్వకాలంలో ఈ టెక్నాలజీ, షార్ట్ కట్ మెథడ్ మొదలైనటువంటివన్నీ వ్యాసుడు చాలా అద్భుతంగా ప్రయోగించాడు మహాభారతాన్ని. 9. అట్లా ఈ అక్షౌహిణులు 23 అక్షౌహిణులు అట్లాంటి సైన్యాన్ని పంపించాడు. దాంట్లో మళ్ళీ 21,870 కూడా గజబలం అనగానే కేవలం ఏనుగు ఒక్కటే వెళ్ళి యుద్ధం చేసిరారు. ఏనుగు పైన వీరుడు, మావటివాడు కాకుండా చుట్టుపక్కల మొత్తం 4 ఉంటారు వీరుడు. మొత్తం కలిపి 6 మనుషులు, ఒక ఏనుగు కలిపితే ఒక గజబలం కింద లెక్క. ఒక ఏనుగు 6 మనుషులు కలిపితే గజబలం. అట్లాగే ఒక 4 గుర్రాలు, 6 మనుషులు కలిపితే ఒక రథబలం. ఇట్లా ఎంతమంది మనుషులు
ఇట్లాంటి వాడిని జరాసంధుడు పంపించాడంటే ఇంకేం చెప్పాలి. వీళ్ళందరినీ చూసి నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం స్వపురం తేన సమృద్ధం స్వజనం చ భయాకులం. నిరీక్ష తద్బలం కృష్ణ పరమాత్ముడు ఆ వచ్చినటువంటి రాక్షసుల యొక్క జరాసంధుని బలాన్నంతా కూడా ఒక్కసారిగా చూశాడు. ఎలా ఉంది అది? ఉద్వేలమివ సాగరం. సాగరం అనేటువంటిది ఆ కట్టలు తెంచుకుని ఆ ఊళ్ళల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో సముద్రుడు, ఉద్వేలమివ సాగరం. వేల అనే పదానికి అర్థం వేలం అంటే తీరము అని అర్థం. తీరము, వేలము అంటే ఒడ్డు, తీరము మొదలైనటువంటి ఏవైతే ఉంటే దాని వేలం. ఉద్వేలమివ సాగరం. ఆ తీరాన్ని దాటి సముద్రం అలా ఊళ్ళని ముంచేయటానికి ఎలా అయితే వస్తుందో, సునామీ లాగా వచ్చేస్తుంటుందో అలా వస్తున్నారు ఆ కంసుడు జరాసంధుడు పంపించినటువంటి అక్షోహిణి సైన్యం. ఎవరి మీదకి వస్తున్నారు? వాళ్ళందరూ కూడా మధురా నగరానికి వస్తున్నారు. మగధ నుంచి మధురకు వస్తున్నారు. స్వపురం తేన సమృద్ధం స్వజనం చ భయాకులం. తన నగరాన్ని అలా ముంచేయడానికి వస్తున్నటువంటి ఆ సైన్యాన్ని, స్వజనం చ భయాకులం, భయగ్రస్తులైపోతున్నటువంటి తన స్వజనుల్ని, ఆత్మీయుల్ని చూశాడు, పరికించి చూశాడు ఒక్కసారి కృష్ణ పరమాత్మ. చింతయామాస భగవాన్ హరి కారణమానుషః తద్దేశ కాలానుగుణం స్వావతార ప్రయోజనం. మరుక్షణంలోనే స్వామి ఆలోచించుకున్నాట. చింతయామాస, ఆలోచించుకున్నాడు స్వామి శ్రీహరి. భగవాన్ హరి ఏం ఆలోచించుకున్నా అంటే కారణమానుషః, ఏ కారణంతో అయితే మానవ జన్మ ఎత్తాడో, ఈ మానవుడిగా ఈ అవతారాన్ని అధిష్ఠించి పరమాత్ముడు ఏ కారణంతో అయితే వచ్చాడో, తద్దేశ కాల అనుగుణం, ఆ కాలం సమీపించింది, ఆ అవతారం ఇప్పుడు నిర్వహించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో, ఈ ప్రదేశంలో, ఇక్కడి నుంచి నా అవతారం ఎందుకుని ఈ విధంగా మానుషావతారం ఎత్తవలసి వచ్చిందో ఆ భూదేవికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞని గుర్తు చేసుకుని ఒక్కసారిగా స్వ అవతార ప్రయోజనం, తన యొక్క అవతార ప్రయోజన కారణం ఏవైతే ఉంటుందో దాన్ని గుర్తు చేసుకున్నాడు స్వామి. ఒక్కసారి భూదేవికి ఇచ్చినటువంటి మాట, ఆ భూభారం తగ్గించాలి. ఈ భూభారం తగ్గించాలంటే ఇదిగో వస్తున్నారు 23 అక్షోహిణుల సైన్యం ఒక్కసారిగా వస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కసారిగా కృష్ణ పరమాత్ముడి చేతిలో మోక్షం కలిగేస్తే, ఇక్కడ భూభారం తగ్గితే హనిష్యామి బలం ఏతద్భువి భారం సమాహితం మాగధేన సమానీతం వస్యానాం సర్వభూభుజాం. కాబట్టి ప్రస్తుతం మాగధేన సమానీతం, మాగధేన అనే పదానికి అర్థం మగధ వంశరాజు అయినటువంటి జరాసంధుడు. మధుర వేరు, మగధ వేరు, గుర్తుపెట్టుకోండి. మాగధేన అంటే జరాసంధుడి చేత, సమానీతం పంపించబడినటువంటి మాగధుడు, ఆ మగధ రాజు అయినటువంటి జరాసంధుడి చేత పంపించబడినటువంటి సర్వభూభుజాం వశ్యానం, అతడి వశంలో ఉన్నటువంటి సర్వరాజుల్ని, అతని చెరలో చాలా మంది రాజులు ఉన్నారు. మధురలో, మగధలో ఉన్నటువంటి జరాసంధుడు అతి భయంకరమైనటువంటి ఒక యాగాన్ని సంకల్పించాడు. దానికి ఆ యాగానికి మహారాజుల్ని బలి ఇస్తున్నాడు. ఆ బలి ఇవ్వటం కోసం అని చెప్పేసి అనేక వేల మంది రాజుల్ని చెరలో పెట్టాడు. ఒకానొక ముహూర్తాల్లో వాళ్ళందరినీ కూడా నరబలి ఇవ్వటం అనేటువంటిది వీడి హోమంలో ఒక భాగం, జరాసంధుడు చేసేటువంటి హోమంలో ఒక భాగం. అట్లా వాడి యొక్క చెరలో ఉన్నటువంటి అనేక మంది రాజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపించాలి. కాబట్టి ఇతర రాజులందరినీ తీసుకొచ్చినటువంటి ఆ రాజుల్ని అందరినీ విడిపించడం అనేటువంటిది ఒక పని. అంతేకాకుండా వాడు పంపించినటువంటి ఈ చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో, అక్షౌహిణి సైన్యం ఏదైతే ఉంటుందో అది భువిభారం సమాహితం, వాళ్ళందరూ భూమికి భారంగా పరిగణించినటువంటి వాళ్ళు, అసురులు, అసుర జన్మ ఎత్తినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూడా హనిష్యామి బలం హి ఏతత్ బలం హనిష్యామి, వాళ్ళ యొక్క ఈ బలాన్నంతా కూడా నేను హనిష్యామి, సంహరిస్తాను. ఆ జరాసంధుని బలాన్ని సంహరించేస్తాను. జరాసంధుని బలాన్ని సంహరిస్తాను అంటే దాని అర్థం ఏంటి? జరాసంధుని సంహరించను, జరాసంధుని బలాన్ని సంహరిస్తాను, భూభారం తగ్గిస్తాను, వాడి వశంలో ఉన్నటువంటి అనేక మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపిస్తాను.
వేలాది మంది అసురులు రాజులున్నారు, వాళ్ళని విడిపించారు. ఇది స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. అక్షౌహిణీభిః సంఖ్యాతం భటాశ్వరథకుంజరైః మాగధస్తు న హంతవ్యో భూయః కర్తా బలోద్యమం. కృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలో ప్రణాళికలో భాగం ఏంటంటే మాగధస్తు న హంతవ్యః. మగధ దేశ రాజు అయినటువంటి వాణ్ణి మాగధుడు అంటాం, అంటే జరాసంధుడు. ఆ జరాసంధుడు నహంతవ్యః, సంపబడేవాడు కాదు. ఇప్పుడే వాడిని సంహరించకూడదు. సమయం రావాలి దేనికైనా. వాడి వలన చాలా ప్రయోజనం ఉంది ఈ అవతారానికి. ఎందుకంటే అక్షౌహిణీభి సంఖ్యాతం, వాడు కూడబెట్టినటువంటి అసురులు అంతా ఇంత కాదు, వాడి వెనకాల ఉన్నటువంటి దానవ బలం అంతా ఇంత కాదు. ప్రతి రాజుని చేపట్టాడు. ఏ రాజు అయితే లొంగలేదో ఆ రాజులందరినీ జైల్లో పెట్టాడు, కారాగారంలో పెట్టి ఇక అక్కడి నుంచి అనేకమైనటువంటి వ్రతకృత్యాలతో వాళ్ళని భరించేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. దాంతో వీడికి భయపడి రాజులందరూ వశమైపోయారు. కాబట్టి అక్షోహిణీభి సంఖ్యాతం భట అశ్వ రథకుంజరై, అంటే రథకుంజర అంటే చతురంగ బలములు అని అర్థం. గజబలము, రథబలము, అశ్వబలము, భటులు కాల్బలం. భట అశ్వ రథ కుంజరై, కుంజరం అంటే ఏనుగు. కాబట్టి గజ రథ తురగ పదాతి దళాలు ఏవైతే ఉన్నాయో ఆ చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యని తగ్గించడమే ఇప్పుడు నా పరమ కర్తవ్యం అనుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని? భూయ కర్తా బలోద్యమం. ముందు వాడు పంపించినటువంటి ఈ అక్షోహిణీ సైన్యాన్ని కనుక నేను ఛిద్రం చేసి నాశనం చేసేసానంటే భూయ అంటే మళ్ళీ పంపిస్తాడు వాడు. మళ్ళీ వాడు తిరిగి ఇంకా కోపంతో ఇంకాస్తే రెట్టింపు బలగాన్ని పంపిస్తాడు. ఇట్టా దాదాపు ఎన్నో పర్యాయాలు వాడు అక్షోహిణుల సైన్యాన్ని పంపిస్తూ భూభారం తగ్గించడంలో ఉపయోగపడ్డాడు. మాగధస్తు న హంతవ్యః. వాడు మళ్ళీ అక్షోహిణుల సైన్యాన్ని పంపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడే జరాసంధుణ్ణి మాత్రం సంహరించకూడదు. జరాసంధుణ్ణి ఇప్పుడే సంహరించామంటే రాజులందరూ మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వీడి చెరలో ఉన్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని సంహరించాలి, తర్వాత వీడిని చంపాలి. ఏతదర్థోవతారోయం భూభారహరణాయ మే సంరక్షణాయ సాధూనాం కృతోన్యేషాం వధాయ చ. ఏతదర్థః అవతారోయం. నా యొక్క అవతారం అనేటువంటి దాని ప్రయోజనము ఏతదర్థ, ఇందుకోసమే కదా నేను ఈ అవతారం ఎత్తింది. దేనికి? భూభారహరణాయ చ. భూభారహరణాయ మే అవతార. నా యొక్క అవతారం భూభారాన్ని తగ్గించడం కోసమే కదా. కాబట్టి భూభారం తగ్గించాలంటే ఇదిగో వస్తున్నటువంటి అసుర సంహారం అనేటువంటిది చేసుకుంటూ ఈ అవతార ప్రయోజనాన్ని మనం చేద్దాం. సంరక్షణాయ సాధూనాం భూభారహరణాయ మే. సంరక్షణాయ సాధూనాం, ఓ పక్కనే ఉన్న సజ్జనుల్ని రక్షించాలి, సత్పురుషుల్ని రక్షించాలి, బ్రాహ్మణుల్ని ఋషుల్ని రక్షించాలి. కృతో అన్యేషాం వధాయ చ. సాధూనాం రక్షణాయ అన్యేషాం వధాయ చ. సాధువుల్ని రక్షించాలి, సాధువుల కంటే అన్యులు ఎవరైతే ఉంటారో అన్యేషాం వధాయ చ. సాధువుల కంటే అన్యులంటే దానవులు, అసురులు, వాళ్ళని వధాయ చ, వాళ్ళని సంహరించడము. ఈ రెండే నా యొక్క ఈ అవతారం యొక్క ప్రయోజనం కదా. అందుకోసమే కదా నేను ఈ అవతారంలో వచ్చింది. కాబట్టి అలా చేస్తానని నిశ్చయించుకుని అన్యోపి ధర్మరక్షాయై దేహ సంభ్రియతే మయా విరామాయాప్యధర్మస్య కాలే ప్రభవత క్వచిత్. కాబట్టి కాలానుగుణంగా వచ్చేటువంటి ఈ అధర్మం అనేటువంటిది రూపుమాపడానికి, ధర్మాన్ని రక్షించడానికి అనేకమైనటువంటి అవతారాలు నేను ప్రయోగిస్తూ ఉంటాను కదా. ధర్మరక్షాయై అంటే ధర్మాన్ని రక్షించడం కోసం. ఎప్పుడెప్పుడైతే అధర్మం అనేటువంటిది పేటరేగిపోతూ ఉంటుందో అన్యోపి ధర్మరక్షాయై దేహ సంభ్రియతే మయా. అన్యోపి
అంటే ఆ దానవుల నుంచి ధర్మానికి హాని కలిగినప్పుడల్లా నేను ఈ విధంగా ఈ దేహాన్ని సంభ్రియతే మయ, నా చేత ఈ దేహం అనేటువంటిది ధరించబడుతూ ఉంటుంది కదా. విరామాయాప్య ధర్మస్య కాలే ప్రభవత క్వచిత్, ఆ అధర్మం అనేటువంటిది నశింపచేయడానికి తగిన సమయంలో క్వచిత్ ప్రభవత, ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని మళ్ళీ పునరుజ్జీవనం కలిగించడం కోసం అని చెప్పేసి, బలం చేకూర్చడం కోసం అని చెప్పేసి ప్రభవత, దేహ ప్రభవత, ఈ దేహాన్ని ధరించి నేను జన్మిస్తూ ఉంటాను, ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాను, అధర్మాన్ని రూపుమాపుతూ ఉంటాను, అధర్మాత్ముల్ని సంహరిస్తూ ఉంటాను. ఏవం అనుకుంటూ ఉండగానే పైనుంచి ఆకాశం నుంచి ఒక్కసారిగా వచ్చేసినాయి స్వామివారి. ఇది అద్భుతమైనటువంటి, ఏ సినిమాలోనూ ఏ నాటకాల్లోనూ మనం చూడలేం. ఆయన అలా చింతిస్తూ ఉండగానే పైనుంచి టక్క 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 వచ్చేసే సంకల్ప బలం. ఏవం ఛాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ రథా ఉపస్థితౌ సజ్జ ససూతౌ సపరిచ్ఛదౌ, ఆకాశం నుంచి ఆయనకి కావలసినటువంటి సామగ్రి అంతా వచ్చేసింది, యుద్ధానికి సరిపడా సామగ్రి. ఏవం ఛాయతి, ఈ విధంగా స్వామి తలుస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉండగానే గోవిందుడు ఆకాశాత్, ఆకాశం నుండి సూర్యవర్చసౌ, సూర్య కాంతులతో దగ 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 ప్రకాశిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 2 రథాలు వచ్చేసాయి. రథా ఉపస్థితౌ, సూర్యవర్చసౌ అనేది ద్వివచనం, సూర్యకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి రథాలు 2 వచ్చాయి. ఇదేమిటి ఒకటే కదా అనుకోమాకండి, పక్కన బలరాముడికి ఒకటి, కృష్ణ పరమాత్ముడికి ఒకటి, ఇద్దరు కలిసి అద్భుతంగా ఇక వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇక తిరుగు లేకుండా కొట్టారు. రథా ఉపస్థితౌ సత్య ససూతౌ సపరిచ్ఛదౌ ససూతౌ, సూతుడు అనే పదానికి అర్థం రథసారథి అంటారు. సూతుడు, సూతుని కుమారుడు కర్ణుడు, కర్ణుని సూత కుమారుడు అంటారు. సూత కుమారుడు అంటే అది వేరే అర్థం కాదు, రథసారథి యొక్క కుమారుడు అని అర్థం. అంటే కర్ణుని పెంచినటువంటి అతిరథుడు రథసారథి. కర్ణుడు ఎవరి చేతిలో పెంచబడ్డాడు? రాధా అతిరథుడు అనేటువంటి ఆ రథసారథి పెంచబడ్డాడు. కాబట్టి సూత కుమారుడు అంటారు కర్ణుడు. ససూతౌ అనే పదం ఇక్కడ వాడారు. అంటే ఆ ఆకాశం నుంచి అద్భుతమైనటువంటి సూర్యకాంతులతో వస్తున్నటువంటి రథానికి చక్కగా రథసారథులు కూడా ఉండి సపరిచ్ఛదౌ, ఒక పక్కన అశ్వాలు, అస్త్రాలు, చక్కటి అలంకారాలతో కూడుకుని ఉన్నటువంటి దివ్యమైనటువంటి రథాలు 2 అలా కిందకి దిగుతున్నాయి. సూర్య ప్రభలతో కాంతులతో ఉంటూ వారిద్దరి యొక్క 2 రథాలు వచ్చి ఆ ఎదురుకుండా వారి ముందు నిల్చున్నాయి. ధ్వజపదాకాలు, అలంకారాలు, ఛత్రచామరాదులు ఏవైతే ఉంటాయో ఆ ధ్వజపదాకాదులు, కవచాలు మొదలైనటువంటి వాటితో ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయ దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమథాబ్రవీత్, సమస్తమైనటువంటి ఆయుధాల చేత నిక్షిప్తమై ఉన్నటువంటి దివ్యమైనటువంటి రథాలవి. ఎంతో పురాణాని యదృచ్ఛయ, పురాతనమైనటువంటి రథాలు అంటే విష్ణుమూర్తి రథాలు, ప్రాచీనమైనటువంటి వారికి తిరుగులేనటువంటి దివ్య రథాలవి. అట్లాంటి దివ్య రథాలు సారథులతో పాటుగా ధ్వజ కవచాదులతో పాటుగా అలా ప్రాచీనమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు, ప్రాచీనమైనటువంటి ఆ రథాలు అప్రయత్నంగా వచ్చాయి. యదృచ్ఛయ అనే పదం ఉంది. యదృచ్ఛయ అంటే అనుకోకుండా, అప్రయత్నంగా, అప్పటికప్పుడు మానస సంకల్పంతో వచ్చేసినట్టుగా వచ్చేసే అప్రయత్నం. వాటిని చూసి, ఆ రథాలను చూసి దృష్ట్వా తాని, ఆ రథాలను చూడంగానే హృషీకేశః సంకర్షణమథాబ్రవీత్, కృష్ణ పరమాత్ముడు సంకర్షణుడితో అంటున్నట్ట. సంకర్షణుడు అంటే సంకర్షణ, బలరాముడితో అంటున్నాడు, అన్నయ్య ఇక మొదలు పెడదామా, ఆట మొదలు పెడదామా? కంసుడితో ఆట అయిపోయింది, కంసుడు పంపించినటువంటి పిల్ల రాక్షసులతో ఆట అయిపోయింది బాల్యంలోనే. ఇప్పుడు అసలైనటువంటి క్రీడ మొదలవుతుంది. మన అవతారం ఎందుకు ఎత్తామో అనేటువంటిది అసలైనటువంటి ఆట ఇప్పుడు దిగుదాం అని చెప్పన్నట్టుగా బలరాముడితో, అన్నయ్య రథం అధిరోహించు, అది ఆయుధాలు సిద్ధం చేసుకుంటూ తర్వాత శ్లోకాలలో వాళ్ళిద్దరూ ఏ విధంగా యుద్ధం చేశారు, ఆ 23 అక్షయముల సైన్యాన్ని నశింపజేయడము, తర్వాత ఈ విధంగా జరాసంధుని వదిలిపెట్టడము, చివరికి జరాసంధుడు భీముడి చేతిలో సంహరించబట్టము, ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే భాగంలో మళ్ళీ చెప్తున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. ఏదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.
నమస్కారం గురుగారు.